సొరకాయ పచ్చి కందుల కూర. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ పచ్చి కందుల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన పచ్చి కందులు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కొబ్బరి పాలు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, బిర్యానీ ఆకు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. సొరకాయ పచ్చి కందుల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే కంది గింజల గురించి చాలా మందికి తెలియదు. అసలు కంది గింజలతో చాలా వంటలు చేసుకోరు కూడా. కంది గింజల్లో ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషన్కి ఇంప్రూవ్ అయ్యేటువంటి ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. కొంతమందికి రక్త సరఫరా సరిగ్గా అవ్వదు, అంటే కొంచెం వయసు పెరిగే కొద్దీ అయి ఉండొచ్చు, లేకపోతే రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. కాళ్లకు రక్త సరఫరా, బ్రెయిన్కి రక్త సరఫరా, అంటే ఓవరాల్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవ్వడానికి మన కంది గింజలు చాలా బాగా సహాయపడతాయి. ఒకవేళ ఈ ఇబ్బందులు మీకు ఉంటే గనక కంది గింజల్ని ఏదో ఒక రకంగా లేకపోతే ఈ కూర రూపంలోనో తినడం మొదలు పెట్టేయండి. అలాగే మనకు సొరకాయ గురించి మాట్లాడాలి అంటే సొరకాయ అనేది చక్కటి నీరుకాయ. మనకి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, బరువు మనకు పెరగము, షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. పొట్టకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా, అంటే జీర్ణశక్తి పెరుగుతుంది, జీర్ణాశయం చాలా బాగా డెవలప్ అవుతుంది, మలబద్ధకం అనేటువంటి ఇబ్బంది తగ్గుతుంది, అలాగే గ్యాస్ సమస్యలు, ఉబ్బరం సమస్యలు ఇలా ఏమైనా ఉంటే కూడా చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. ఓకే, సో ఈ రెండింటిని కలిపి మనం ఈరోజు చక్కగా కూర తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనము స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. ఇది మనం కొంచెం మసాలా కూరలాగా తయారు చేస్తున్నాం కదా, అందుకు మసాలా దినుసులతో మొదలు పెట్టేద్దాం. ముందుగా కొంచెం దాల్చిన చెక్క, మరి ఎక్కువ వద్దు. ఆ తర్వాత యాలక్కులు ఒక 3-4, ఆ తర్వాత బిర్యానీ ఆకు ఒకసారి వేయించేసుకుందాం. నెయ్యిలో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, వెన్నెలో చేసుకున్నా కూడా బాగుంటుంది. ఎందుకంటే వెన్నెలో మనకు మసాలా దినుసులు వేగితే వచ్చే టేస్ట్, ఫ్లేవరు అసలు మామూలుగా ఉండదు. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ స్పూన్ వేసేసానండి. ఆ తర్వాత టొమాటో ప్యూరీ, సరే ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత కాస్త ఉప్పు వేసేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. కంది గింజలు మాత్రం ముందే ఉడికించుకోవాలంతే, ఇక మిగతా అంతా కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి ఈ కంది గింజలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. ఆ తర్వాత సొరకాయ చాలా త్వరగా మగ్గిపోతుంది, అసలు మనకి ఎక్కువ టైమే పట్టదు. ఇది ఉడికినా ఇది ఉడకకపోయినా రెండు కూడా ఒకటే సమయంలో ఫినిష్ అవుతాయి, ఎందుకంటే చాలా నీరుకాయ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నటువంటి సొరకాయను కూడా వేసేసుకుందాం. చూసారా, అసలు ఈ కంది గింజలు అలాగే సొరకాయ కాంబినేషన్ అనేది ఒకటి ఉంటుందని చాలా మందికి తెలియదు కూడా. మన అమృతం ప్రోగ్రాం చూస్తూ ఉంటే ఇటువంటి ఎన్నో కాంబినేషన్స్, వాటి గురించి బోల్డ్ అని విలువలు నేర్చుకుంటూ ఉంటారు. చివరిగా కాస్త మిరియాల పొడి కూడా వేసేసుకుందామండి. దీన్ని కొంచెం లైట్గా వాటర్ మిక్స్ చేసి ఉడికిచ్చేసుకుందాం. ఇది బాగా మగ్గాలి, ప్రాపర్గా ఉడకాలి. ఇందులో నుంచి నీళ్లు వస్తాయి, కాకపోతే ఏంటంటే మనం కొంచెం ప్రాసెస్ ఫాస్ట్ అవ్వడానికి కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది, మనీ లెస్ ఫ్లేమ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు చక్కగా దాన్ని మగ్గిచ్చేసుకోవాలండి. అది ప్రాపర్గా, అంటే మనకు సొరకాయ ముక్క మెత్తబడాలి, ఆ తర్వాత మంచి రంగు రుచి అన్నీ రావాలి. కాబట్టి
వెయిట్ చేయాలి 5 minutes. మనం చక్కగా ఉడికించుకున్నటువంటి కంది గింజలు, అలాగే సొరకాయ ముక్కలు, మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నామండి. అయితే చివరిగా మనం కాస్త కొబ్బరి పాలు వేసేసుకుందాం. కొబ్బరి పాలు వేసుకున్నాక నాకు తెలిసి ఒక్క నిమిషం కూడా ఉండాల్సిన అవసరం లేదండి. జస్ట్ 10 seconds ఉంటే సరిపోతుంది. దాని ఫ్లేవర్ కూడా అలా చక్కగా యాడ్ అయి ఉంటుంది. అది ఓవర్ కుక్ కూడా అవ్వకూడదు కాబట్టి అలా వదిలేసుకోవచ్చు. అంటే కొబ్బరి పాలు అనేది దీనికి మెయిన్ అనమాట. ఓకే, సో అంటే మనం అందుకే దీంట్లో వేరే టొమాటోలు అట్లా ఏమీ వాడలేదు, టొమాటో ప్యూరీ లాంటివి ఏమీ వాడలేదు. కేవలం కొబ్బరి పాలతో మాత్రమే ఈ గ్రేవీని తయారు చేసాం. సరిపోతుందండి. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా మన బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా వేడివేడిగా సొరకాయ పచ్చికందుల కూర రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సొరకాయ పచ్చికందుల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన పచ్చికందులు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కొబ్బరి పాలు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, బిర్యానీ ఆకు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. సొరకాయ పచ్చికందుల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో దాల్చిన చెక్క, యాలక్కులు, బిర్యానీ ఆకు, జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగాక టొమాటో ప్యూరీ, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న కంది గింజలు, సొరకాయ ముక్కలు, మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొబ్బరి పాలు పోసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ పచ్చికందుల కూర రెడీ.